నమస్కారం, వెల్కమ్ టు సషట్ వీడియోస్. ముందుగా హెడ్లైన్స్. విద్యా సంస్థలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. ది నంద్యాల ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వర్క్ షాప్. ఈ నెల 20వ తేదీ నంద్యాలలో స్టేట్ చెస్ ర్యాంకింగ్ టోర్నమెంట్. నంద్యాల పట్టణంలో అత్యంత వైభవంగా గురు పౌర్ణిమ వేడుకలు. మా భూములు మాకివ్వండని ఎల్కే తాండా రైతులు గ్రీన్కో ఎండీ ఎదుట మొర. నంద్యాల జిల్లా కొలిమిగుందలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం. పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు. డ్యాం 3 గేట్లు ఎత్తి దిగువ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీరు విడుదల. సత్తరించుకున్న జలకళ. ప్రధాన వివాద పరిష్కార సాధనంగా మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించాలని 3వ అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజా, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి తంగమణి, 2వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి కిరణ్ కుమార్, స్పెషల్ క్లాస్ మెజిస్ట్రేట్ యశ్వరత్నమన్నారు. బార్ అసోసియేషన్ కార్యాలయంలో న్యాయవాదులతో మధ్యవర్తిత్వం కోసం దేశం అనే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జీలు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న కేసులను మధ్యవర్తిత్వం ద్వారా సులువుగా పరిష్కారం చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమం అన్ని కోర్టుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 90 రోజుల పాటు న్యాయవాదులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పొందిన న్యాయవాదులచే బార్ అసోసియేషన్ న్యాయవాదులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. జనాభా నియంత్రణ చేపట్టాలని, బాల్య వివాహాలను అరికట్టాలని, జనాభాలో అధికంగా యువత ఉండే విధంగా చూడాలని డిఎంహెచ్ఓ అన్నారు. ప్రణాళికబద్ధమైన మాతృత్వం కోసం గర్భధారణ మధ్య ఆరోగ్యకరమైన సమయం అంతరం ఉండాలని సూచించారు. అందరికీ నమస్కారం. గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు జూలై 11న వరల్డ్ పాపులేషన్ డే అనేది మనం అంటే ప్రపంచ జనాభా దినం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా గతంలో మనం పాపులేషన్ ని కంట్రోల్ చేయాలి, తగ్గించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పడము, అనేక రకాలుగా మనం ఈ శాశ్వత పద్ధతులు పాటించి ఎక్కువ అంటే మనకు జనాభా వృద్ధిని తగ్గించడం జరిగింది. అయితే చూసుకుంటే గత 10 సంవత్సరాలు చూసుకున్నా కూడా మన రాష్ట్రంలో ముఖ్యంగా టోటల్ ఫెర్టిలిటీ రేట్ తగ్గుతూ 1.5 దాకా వచ్చింది. దానివల్ల ఏమవుతుందంటే మనకు పాపులేషన్ తగ్గుతూ వస్తూ ఉంది. దానికి సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు గతంలో చెప్తూ ఉన్నారు. పాపులేషన్ మేనేజ్మెంట్ అంటే పాపులేషన్ స్టెబిలైజేషన్ చేయడము, పాపులేషన్ని అంటే యూత్ ఎక్కువగా ఉండేట్టుగా చూసుకోవడము, తద్వారా అంటే మన దేశం అభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ జరగడానికి ఎక్కువ యువత అవసరం కాబట్టి పాపులేషన్ మేనేజ్మెంట్ చేయడం చాలా ముఖ్యమని చెప్పడం జరిగింది. అందువల్ల ఇప్పుడు మనకు శాశ్వత పద్ధతులు కాకుండా తాత్కాలిక పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ప్రజలు వాటిని పాటించాలని కోరుకుంటున్నాము. అయినా కూడా మనకు ఆ బిడ్డలు ఎక్కువగా అంటే ఎక్కువగా పాపులేషన్ అనేది 5 మంది 6 మంది కాకుండా మనము కంట్రోల్గా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు గౌరవ కలెక్టర్ మేడం గారు చెప్పడం వల్ల ఈరోజు మనం ర్యాలీ నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంపొందించడం వల్ల ప్రజలకు అంటే ఒక దేశంలో అభివృద్ధి చెందాలంటే యువత ఉండాలి, అలాగే పాపులేషన్ కంట్రోల్లో ఉండాలి, అలాగే పరిమిత కుటుంబం వల్ల కూడా ఇంట్లో అన్ని సమస్యలు ముఖ్యంగా ఆర్థిక సమస్యలు కానీ మిగతా సమస్యలన్నీ కూడా ఈజీగా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా వైద్య ఆరోగ్య తరఫున అన్ని చోట్ల గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా సెక్రటేరియట్లో మండల లెవెల్లో అన్ని చోట్ల కూడా ర్యాలీ నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉన్నాం. మైనర్లు ద్విచక్ర వాహనాలు నడిపితే చట్టరీత్యా నేరమని నంద్యాల ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా హెచ్చరించారు. ప్రతి ఆదివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని, ఈ డ్రైవ్ లో 80 మందికి పైగా మైనర్లు పోలీసులకు పట్టుబడడం జరిగిందని సీఐ తెలిపారు. ఈ మేరకు మైనర్ డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే నష్టాలు, చట్టపరమైన చర్యలపై అవగాహన కల్పించడం జరిగింది. అలాగే తల్లిదండ్రులకు తగు సూచనలు, హెచ్చరికలను తెలియజేశారు.
నంద్యాల పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులకు మా నంద్యాల ట్రాఫిక్ పోలీసు వారు చేయు విజ్ఞప్తి అనుకోండి, హెచ్చరికనే అనుకోండి. మేము సుమారుగా నంద్యాల పట్టణంలో నేను ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా ఛార్జ్ తీసుకున్న 11 నెలల నుంచి మేము ప్రతి ఆదివారము స్పెషల్ డ్రైవ్, ఓన్లీ మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది. ఆ స్పెషల్ డ్రైవ్ లో ప్రతి ఆదివారము మేము చూసిన లిమిటెడ్ ఏరియాలో ఎతికితే మినిమం 70 నుంచి 80 మంది పిల్లలు మైనర్లు వాహనాలు నడుపుతూ పోలీసు వారికి దొరకడం జరిగింది. సుమారు ఒక 6 నెలల వరకు మేము వారి మీద ఎటువంటి జరిమానాలు విధించకుండా మేము వాళ్లకు వాహనం నడిపిన చిన్నపిల్లలకు మరియు వారి తల్లిదండ్రులకు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి మైనర్లు బండ్లు నడపడం వలన జరిగే ప్రమాదాల గురించి వాళ్లకు సూచించడం కానీ హెచ్చరించడం కానీ జరిగింది. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చింది, వాళ్ళ పిల్లలకు బండ్లు ఇవ్వడం మానుకున్నారు. కానీ ఎక్కువ శాతము పిల్లలు మళ్ళా మైనర్లు వాహనాలు నడుపుతానే ఉన్నారు. ఈ ప్రతి ఆదివారము మాకు మినిమం ఒక 20 నుంచి 25 మంది మైనర్లు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండ్లు నడపడం జరిగింది. ఈ మైనర్లు బండ్లు నడపడం వలన వచ్చే ప్రమాదం ఏమంటే, వాళ్లకు బండిని మెయింటైన్ చేసే కెపాసిటీ ఉండదు. తర్వాత బండ్లు హెవీ స్పీడ్ తో వచ్చే బండ్లను ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ట్రాఫిక్ లో ఎట్లా పోవాలి, సిగ్నల్స్ ఎట్లా పాటించాలి, ట్రాఫిక్ రూల్స్ ఎట్లా పాటించాలనేది వాళ్ళకు తెలియదు. కాబట్టి వాళ్ళు ప్రమాదాలకు లోనయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు వాళ్ళకు ప్రమాదాలకు లోనైతే వాళ్ళ తల్లిదండ్రుల బాధ ఎంతగానో ఉంటుందనేది మాకు తెలుసు. ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు అనేది పిల్లల పరిస్థితి చూసి, అలాగే వాళ్లకు ప్రమాదం జరగకుండా వాళ్ళ వలన ఇతరులకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఆ సందర్భంలో వాళ్ళ కుటుంబము ఎంత నష్టపోతుంది అనేది మీరు గుర్తించాలి. తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ ఉండొచ్చు, మేము కాదని చెప్పము. కానీ మీ ప్రేమను వాళ్ళ యొక్క జీవితాన్ని నష్టపరిచే విధంగా ఉండకూడదు. వాళ్ళు అడుగుతారు బండి కొనియమని చెప్పి, కానీ మీకు తెలియకుండా తీసుకుపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ మీరు మీ పిల్లలను పూర్తిగా కంట్రోల్ పెట్టుకోవాలా. వాహనాల విషయంలో మీరు చిన్న చిన్న పనులు, కూరగాయలు తెమ్మని, పాలు తెమ్మని, మందులు తెమ్మని మీరే ప్రోత్సహిస్తున్నారు పిల్లల్ని. చాలా మటుకు తల్లిదండ్రులే బయటికి పంపిస్తున్నారు. దాని వలన మీ పిల్లలకు మీరే ప్రమాదం జరగడానికి కారకులైతారు. దానివల్ల ఏదన్నా ప్రమాదం జరిగితే మీరే నష్టపోతారు. దాని వలన ఎవరికి ఇతరులకు ఏం నష్టం ఉండదు. ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్ లో ప్రతి మైనర్ కి 5,000 రూపాయలు చలానా వేయడం జరుగుతూ ఉంది. మామూలుగా చలానా వేసినప్పుడు వాళ్లకు కొద్ది రోజులు సమయం ఇచ్చి కట్టుకొని పోండి అని చెప్తున్నాము. కానీ ఇది స్పెషల్ డ్రైవ్ కాబట్టి మైనర్ గాని వాహనం నడుపుతూ దొరికితే ఖచ్చితంగా మీరు చలానా అమౌంట్ రియలైజేషన్ చేసిన తర్వాతనే, అంటే డబ్బులు కట్టిన తర్వాతనే మీ వాహనంని వదిలిపెట్టడం జరుగుతూ ఉంటుంది. అదే మీరు ఒకసారి ఇస్తే 5,000 రూపాయలతో మీరు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అదే రెండోసారి దొరికినారనుకోండి, ఈ బండి నడిపిన వ్యక్తికి బండి ఓనర్ కూడా 10,000 చలానా విధించాల్సి వస్తుంది. ఈసారి ఫర్దర్ గా మళ్ళా 2-3 సార్లు రిపీటెడ్ దొరికితే వాళ్ళు మైనర్స్ కాబట్టి చట్టపరంగా వాళ్ళను జువెనైల్ కోర్టుకు పంపి వాళ్ళ మీద లీగల్ యాక్షన్, వాళ్ళ మీద బండి నడిపిన దానికి, తర్వాత బండి వాహన ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ మైనర్ల విషయంలో మేము పలుసార్లు కౌన్సిలింగ్ చేసి తల్లిదండ్రులకు పిల్లలకు చెప్పినాము. కానీ వాళ్ళు ప్రవర్తనలో మార్పు రాలేదు. పిల్లలు కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు. మీరు దయచేసి మీరు పిల్లలకు చెప్పండి, నడుచుకుంటా పోయి తెమ్మని చెప్పండి. లేదు ఒక 20 రూపాయలు ఇచ్చి ఆటోలో పంపించి ఏదన్నా మీకు కావాల్సిన వస్తువులను తెప్పించుకోండి. అంతే తప్ప వాహనాలను మాత్రము మీరు మైనర్లకు ఇచ్చి మీరు ఇబ్బందులకు గురి కావద్దు, ఇతరులను ఇబ్బందికి గురి చేయొద్దు. తర్వాత బండి పట్టుకున్న తర్వాత మీరు ఎంత ప్రెషర్ చేసినా, ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా మీకు బండి ఫైన్ కట్టకుండా వదిలే సమస్య అయితే ఉండదు. మీరు ఖచ్చితంగా ఫైన్ కట్టాల్సిందే, బండి రిలీజ్ చేసుకొని పోవాల్సిందే. ఆ సమయంలో మిగతా డాక్యుమెంట్లు కూడా అన్ని వెరిఫై చేయడం జరుగుతుంది. ఏమైనా లోటుపాట్లు ఉంటే దాని మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
నంద్యాల జిల్లాలో 39 సంవత్సరాల సుదీర్ఘ కాలం అనేక ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించి నేడు పదవీ విరమణ చేస్తున్న అన్నపురెడ్డి పిచ్చిరెడ్డిని రాజకీయ నాయకులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రైవేట్ పాఠశాలల కరెస్పాండెంట్లు, తోటి వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రముఖులు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, రామచంద్రారెడ్డి, అపుస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్నపురెడ్డి పిచ్చిరెడ్డి క్రీడా రంగానికి చేసిన విశేష సేవలను ప్రశంసించారు. ఇచ్చేసినటువంటి అధికారులు, అనధికారులు, పొలిటికల్ లీడర్స్, స్టూడెంట్స్, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునులు, వ్యాయామోపాధ్యాయులు, పత్రికా విలేకరులు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. నా రిటైర్మెంట్ ఫంక్షన్ మీ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా సత్కరించినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మీరు వచ్చిన వారందరూ తప్పక అందరూ మా ఆతిథ్యాన్ని స్వీకరించి తప్పక వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. పిచ్చిరెడ్డి సార్ యొక్క సన్మాన సభకు ఇంతమంది తండోపతండాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది రావడం అనేది ఆయన ఫిజికల్ ఎడ్యుకేషన్ కు, విద్యాశాఖకు ఎంత సర్వీస్ చేసి ఉంటేనే ఇంతమంది జనాల మధ్యన సన్మానం చేయించుకోవడం నిజంగా చాలా అదృష్టవంతుడు పిచ్చిరెడ్డి సార్, వారి కుటుంబము. ఈరోజు పిచ్చిరెడ్డి గారి రిటైర్మెంట్ ఫంక్షన్ గా పిచ్చిరెడ్డి గారు నంద్యాలలోని ప్రముఖులందరూ కూడా ఈ రోజు వచ్చేసి పిచ్చిరెడ్డి గారి సన్మాన నా పేరు పివి రమణారెడ్డి, అపుస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఇవాళ అన్నపురెడ్డి పిచ్చిరెడ్డి గారి రిటైర్మెంట్ ఫంక్షన్ చాలా ఘనంగా జరుగుతూ ఉంది. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల వికాసమే విద్య అన్నారు. మరి శారీరకంగా ఎప్పుడైతే దృఢంగా, ఆరోగ్యవంతంగా ఒక విద్యార్థి ఉంటాడో అప్పుడే మానసికంగా కూడా తాను చాలా సంసిద్ధుడిగా ఉంటాడు. మరి ఇటువంటి పీఈటీల ద్వారా రాష్ట్రంలో విద్యారంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్లడంలో పిచ్చిరెడ్డి సార్ గారి యొక్క పాత్ర ఎంతో ఉంది. మరి వారు ఇవాళ రిటైర్ అవుతున్నారు. 39 సంవత్సరాల సర్వీస్ ను మరి ప్రభుత్వ పాఠశాలలో గడిపి తర్వాత కూడా రిటైర్ తర్వాత కూడా తన యొక్క శేష జీవితంలో అందరికీ కూడా ఉపయోగపడాలని, దేవుడు మనకు శారీరక, మానసికంగా అన్ని కూడా దృఢంగా ఇవ్వాలని, ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణం బాలాజీ కాంప్లెక్స్ లోని లతీఫియా మసీద్ వద్ద క్షణక్షణం టెన్షన్ వాతావరణం నెలకొన్నది. వక్ఫ్ బోర్డు భూములను అక్రమంగా కబ్జా చేశాడని మౌలానా ముస్తక్ అహ్మద్ పై మసీద్ నూతన కమిటీ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో అక్కడకు చేరుకున్న ఇరు వర్గాల మధ్య రాజుకున్న వివాదాస్పద స్థల విషయంపై ఘర్షణ వాతావరణం నెలకొన్నది. నంద్యాలలో రోజురోజుకు లతీఫియా మసీద్ స్థల వివాదం రచ్చకెక్కుతున్నది. వక్ఫ్ స్థలంలో నిర్మించిన భవనాలపై తనకు పూర్తి హక్కు ఉందని, తనదేనని మౌలానా ముస్తక్ అహ్మద్ పట్టుబడుతున్న వైనం. ఇదిలా ఉంటే వక్ఫ్ స్థలంలో కట్టిన నిర్మాణాలు అన్ని కూడా వక్ఫ్ బోర్డుకే చెందుతాయన్నది నూతన కమిటీ సభ్యుల వాదన. తాను కట్టించుకున్న భవనాలను తనకు కాకుండా చేస్తున్నారని మౌలానా ఓవైపు ఆరోపణలు చేస్తున్నాడు. వక్ఫ్ బోర్డు చైర్మన్ గారు ఈ కమిటీని వేసినారు. ఈ కమిటీను ఎందుకు వేసినారంటే ఇక్కడ మసీదులో సౌకర్యాలు సరిగా లేవు, ఈ మసీదును డెవలప్ చేయండి, దీనికి వచ్చే బాడుగలు కానీ ఇతర గుత్తలు కానీ వస్తే అవి తీసుకొని మిగతాది ఎవరైనా డోనర్స్ ఉంటే వాళ్ళతో డబ్బులు తీసుకొని ఈ మసీదును డెవలప్ చేయండి అని ఈ కమిటీని వేసినారు. ఇది మనము ఎవరు వాళ్ళు వేసినది కాదు. కాబట్టి ఈ కమిటీ గత 2 నెలల నుంచి ఇక్కడ వచ్చి డెవలప్ చేయాలనుకుని ముందుకు సాగుతుంటే 100 మంది ఇక్కడ వచ్చి అడ్డుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియదు, వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయో తెలియదు. మేము క్లియర్గా అడుగుతున్నాము, మన మీడియా ద్వారా ఈ కమిటీకు రైట్ ఉంది, ఇది స్టేట్ వక్ఫ్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినారు, మీ దగ్గర ఏమైనా పేపర్ ఉంటే తీసుకురండి, వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు, మీరు ఉండండి. లేదా మీ దగ్గర ఏమి రైట్స్ లేవు, మేము దౌర్జన్యం చేస్తాము అంటే మాత్రం ఒప్పుకోం. ఇక్కడ దౌర్జన్యం చేయడానికి ఏమి తక్కువ లేరు. కాబట్టి ఏదైతే ప్రభుత్వము కమిటీని వేసిందో దాన్ని మీరు ముందుకు పెట్టి ఏదైతే అభివృద్ధి చేయాలనుకుంటున్నారో మసీదును
ఆ విధంగా డెవలప్ చేసుకోండి. స్థానికంగా మంత్రి గారు కూడా ఉన్నారు, వారి దగ్గరికి కూడా ఈ కమిటీ మెంబర్స్ పోతారు. పోయి దీనికి ఏదైనా ఫండ్స్ వక్ఫ్ ద్వారా కానీ ఏదైనా ఇతర ఫండ్స్ ద్వారా ప్రభుత్వం నుంచే నిధులు తీసుకొని ఈ మసీదుని కూడా డెవలప్ చేస్తారని కమిటీ చేసినారు. మీరు ఇప్పటికే 2 శుక్రవారాలు అయిపోయినాయి. అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు. కాబట్టి నేను మీడియా ద్వారా ఇంకొకసారి వాళ్లకు క్లియర్గా చెప్తున్నాను, మీ దగ్గర ఏదైనా రైట్ ఉంటే మీరు మసీదులోకి రండి, లేకుంటే పోలీసు వారికి కూడా మేము ఈ కమిటీ వారు ఆశ్రయిస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం లేదు, ఏదైనా ఉంటే మీరు తీసుకురండి. మా దగ్గర ఈ గవర్నమెంట్ ఇచ్చిన పేపర్స్ ఉన్నాయి, మేము దీనికి హోల్డర్సు, ఓనర్సు, ఇంకా ఏదైనా అనవసరంగా ఏం లేకుండా వచ్చి మసీదులలో గొడవలు చేయడం మంచి పద్ధతి కాదు. ఇది అందరికీ చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ గౌరవించాలని, ప్రభుత్వం ఇచ్చిన ఈ కమిటీని అందరూ గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అధిష్టానంకి ఎన్నో సమస్యలు ఉంటాయి, నేషనల్ ఉంటాయి, స్టేట్ ఉంటాయి, ప్రతి సమస్య ఉంటుంది. ఇది చిన్న మసీద్ సమస్య. నేను కలిసినప్పుడు కొద్దిగా మెల్లిగా చూసి చూడకుండా పోవాలా, అందరూ కలిసిమెలిసిగా పోవాలని చంద్రబాబు గారు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. నేను జరిగినాను. ఏమంటే ఇంత పెద్ద, మీరు కూడా ఒకసారి ఆలోచించండి మానవతంగా. ఒక మసీద్ కమిటీకి ఇప్పుడు చెప్తున్నారే మనం టీడీపీ వాళ్ళకి వేసినామని, నేను ఎవరు, నాకెందుకు అడగలే, నాకెందుకు చెప్పలే? ఇక్కడ ఉన్న ముసల్లీలు ఎవరు? యాక్చువల్లీ పార్టీల డిస్కషన్ రాకూడదు మసీద్ గురించి, అయితే కూడా వచ్చింది కదా అక్కడి నుంచే. నేనెవరు, ఎందుకు డిస్కషన్ చేయలేదు? ఏదో తెలియని కొంతమంది వ్యక్తులు వాయిస్ ఎక్కువ రైజ్ చేస్తున్నారు. ఘర్షణ చెప్పడానికి కూడా ఉండదు. ఇది వాయిస్ ఎక్కువ రైజ్ చేయకూడదు. అలా ఒక హౌస్లో వాయిస్ రైజ్ చేయకుండా సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రొసీజర్ ప్రకారంగా జరగాలి, అంతే నేను కోరుకున్నాను. బోర్డు వారు ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు, ఖలీల్ సార్ గారికి సెక్రటరీగా ఎన్నుకున్నారు, ట్రెజరీగా అఫ్జల్ గారికి ఎన్నుకున్నారు, నంబర్గా మాలి భాష, అన్సర్ భాయ్, షరీఫ్ వాళ్ళకు ఎన్నుకున్నారు. వాళ్ళని మాకు సహకరిస్తే మేము ఆయనకు సహకరించి మంచి పనులు చేస్తామని మేము చెప్తున్నాం. మౌలానా కూడా మేము సహకరిస్తాం, ఆయన కూడా మాకు సహకరిస్తే ఇంకా మంచిది. ఆయన కూడా టీడీపీ పార్టీలో ఉన్నారు, మేము కూడా టీడీపీ పార్టీలో ఉన్నాం. మేమందరం కలిసికట్టుగా పార్టీలో ఉన్నందుకు పార్టీ చెప్పిన విధంగా మేమందరం సహకరించుకొని ఒకే విధంగా నడుచుకోవాలని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మౌలానా గారు సహకరించాలా, వాళ్ళకు పదే అదే ఒకటే మాట్లాడుతున్నాను, సార్ మీరు ఇట్లా చేయండి, అందరు కలిసేట్టుగా పని చేసుకుందాం, మీరే చెప్తున్నారు కాబట్టి అని కూడా మౌలానాకు చెప్పినా మాకు సహకరించడం లేదు. ప్రతిసారి శుక్రవారం వచ్చినా ఇదేదండి. ఇంకొకసారి ఇట్లాంటి జరగకుండా పోలీస్ ద్వారా కానీ, రెవెన్యూ ద్వారా కానీ, వక్ఫ్ ద్వారా కానీ, మీడియా ద్వారా కానీ ఇట్లా సంఘటన జరగకుండా చేయాలని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నంద్యాల పట్టణం రామనాథరెడ్డి నగర్లో మురుగు కాల్వలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. విషయం తెలిసిన వెంటనే ఏఎస్పీ మందా జవలి ఆల్ఫోన్స్ మరియు పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మహిళను హత్య చేశారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసుల దర్యాప్తులో వివరాలు తెలియాల్సి ఉంది. రెవెన్యూ ఎన్నికలు కరెక్ట్గా పార్క్ ఉంది, ఆ పార్క్ పక్కల సార్ మేడం వాయిస్ ఇస్తానా? సార్ మహిళనా పక్క సార్ తెలదా?
అన్నా రిపోర్ట్ కొడతా మీ ఇష్టం క్యారెట్ ఇచ్చేస్తా బనగానపల్లె మండలం కైపా గ్రామం ఎస్సీ కాలనీలో 4 ఏళ్ల చిన్నారి మధుప్రియపై కుక్కలు దాడి చేసిన దారుణ ఘటనలో చిన్నారి మృతి చెందింది. గురువారం రాత్రి వీధిలో ఆడుకుంటున్న 4 ఏళ్ల మధుప్రియపై వీధి కుక్కలు గుంపుగా దాడి చేశాయి. చిన్నారి తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయిన మధుప్రియను బనగానపల్లె ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మధుప్రియ నేడు మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదన మిన్నంటింది. అభం శుభం ఎరుగని చిన్నారికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కల బెడద నుండి గ్రామస్తులను రక్షించాలని అధికారులను స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యా సంస్థలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. ది నంద్యాల ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వర్క్ షాప్. ఈ నెల 20వ తేదీ నంద్యాలలో స్టేట్ చెస్ ర్యాంకింగ్ టోర్నమెంట్. నంద్యాల పట్టణంలో అత్యంత వైభవంగా గురు పౌర్ణిమ వేడుకలు. మా భూములు మాకివ్వండని ఎల్కే తాండ రైతులు గ్రీన్కో ఎండీ ఎదుట మొర. నంద్యాల జిల్లా కొలిమిగుందలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం. పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు. డ్యాం 3 గేట్లు ఎత్తి దిగువ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీరు విడుదల. సంతరించుకున్న జలకళ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.